ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మాకు తెలిసిన మా దూర బంధువుల అమ్మాయి 2 ఏళ్ల పాప. ఆ 2 ఏళ్ళు లోపే తనకి బాగా నూడిల్స్ వేడివేడిగా చేసి తింటుంది కదా అని చెప్పి టీవీ ముందు కూర్చోపెట్టి ఇచ్చేస్తున్నారు. ఆ పిల్ల తింది కదా అని ఒక ఆనందం వాళ్ళకి, లేకపోతే తినట్లేదని చెప్పి. అప్పుడు ఏం చేయాలి? ఇవ్వడం మన తప్పండి. ఫస్ట్ వాట్ ఎవర్ అవర్ టైమింగ్స్ ఆర్, లైక్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఎ రైట్ వే. బట్ ఆ నూడిల్స్ అవన్నీ ఏంటంటే ఫస్ట్ హాట్ థింగ్ విల్ బర్న్ సంథింగ్ ఆర్ అదర్ ఆఫ్ ది మౌత్ ఆర్ సంథింగ్. చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి ఒక్క బైట్ తీసుకున్నా డెఫినెట్గా బర్న్ అవుతుంది. ఒక్క బర్న్ 2 to 3 days ఆఫ్ బేబీ ఇంటేక్ని డెఫినెట్గా ఆల్టర్ చేస్తుంది. ఈ బేబీ విల్ నెవర్ టచ్ అని గుడ్ ఫుడ్ అగైన్ అట్లాగా. సో ఒకసారి ఇవి తీసుకున్న తర్వాత అలవాటు పడతారు. ఆ టేస్టీ ఫుడ్కి ఎప్పుడైతే అలవాటు పడ్డారో ఇంకా వేరే ఫుడ్ని యాక్సెప్ట్ చేయరు. దీన్ని నియోఫోబియా అని కూడా అంటారు. ఎట్లా అంటే కొత్త ఫుడ్ని యాక్సెప్ట్ చేయడం మానేస్తారు పిల్లలు. కంటిన్యూస్గా ఇదే తింటున్నారు, మైదా. దే కీప్ టేకింగ్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అందులో. ఎస్. దెన్ వన్స్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బాడీ, ఆ డైజెషన్, గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, ఇవన్నీ వర్డ్స్ మీద ఏంటంటే పొట్టంతా పాడవుతూ ఉంటుంది. మీరు ఇచ్చే కొద్దీ ఏమవుతుందంటే కొద్దిగా 1% 10% అవుతుంది, 10-20 అవుతుంది, 20-40 అవుతుంది. సో ఆ పర్సంటేజ్లో ఎప్పుడైతే స్టమక్ డిస్టర్బ్ అవుతూ ఉంది అనుకోండి, అట్ 1% ఆఫ్ టైంలో ఎట్లా వస్తారంటే కడుపులో నొప్పి అని వస్తారు. ఎన్ని అల్ట్రాసౌండ్స్ చేసినా ఏం చేసినా నార్మల్ ఉంటుంది. కానీ ఆ డైజెషన్ను ఇంకా వాడికి ఏంటంటే వేరే ఫుడ్ తీసుకున్నా కూడా యాక్సెప్ట్ చేయదు ఫుడ్ గట్ని. సో ప్రాబ్లం కనపడదు. ఎన్ని స్కాన్స్ ఎన్ని రిపోర్ట్లు చేసినా అన్ని చేసినా బాగున్నట్టు ఉంటుంది, బాబో పాప యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ పొట్టలో నొప్పి వస్తూనే ఉంటుంది. ఆ గట్ హెల్త్ అన్నది టోటల్లీ ఆల్టర్ అయిపోతుంది. ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం, ఒక 2 years 3 years తర్వాత మీకు నిజం కనపడుతుంది. హీల్ బి లైక్ ఏంటంటే వాటర్ తాగినా మోషన్స్ అవుతాయి. సో ఆ పరిస్థితికి వెళ్ళి ఇప్పుడున్న బొద్దు బేబీ కాస్త అప్పటికి వెళ్ళేటప్పటికి 4 kgs 5 kgs లాస్కి వెళ్తాడు. సో దెన్ కమ్స్ ద ఇష్యూ. సో ప్రైమరీగా మీరు ఫస్ట్ స్టెప్ అవాయిడెన్స్ ఆఫ్ థింగ్స్ చేస్తే ట్రీట్మెంట్ తగ్గిద్ది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ లైక్ ట్రీట్మెంట్ లాగా.